ఫోటోలు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకుంటా ఉంటా ఈ మొగ్గానికి సంబంధించి. ఏ నవీన్ బాబు ఫోటోలు తీసుకుని దేనికి ఇదంతా మా ఊళ్ళో ఇట్లా పడుతున్నాను, యూట్యూబ్లో పెడతాయి మామూలుగా. ఏరా క్లియర్ ఇవ్వాలా ఈరోజు పనిలో పడ్డా, లేకపోతే మళ్ళీ ఇంట్లో తీవ్ర పరిణామాలు ఉంటాయంట. వెళ్ళబెట్టాట ఊరికే పోగులు అటు ఇటు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సౌత్ మోపూర్లో మన నవీన్ ఉన్నాడు చూడండి. ఇప్పుడు వాళ్ళు అయితే చాలా చక్కగా పడతారండి. ఇతను బీటెక్ అయితే చదువుతున్నాడు. సో ఫైనల్గా ఇప్పుడు హాలిడేస్ అనమాట. సో హాలిడేస్ అలా వచ్చి ఫ్యామిలీ వర్క్కి సపోర్ట్ చేయడం అంటే చాలా సరదా అనమాట నవీన్కి. సో అలాగే చూడొచ్చు నవీన్ వాళ్ళ మమ్మీ డాడీ బిజీగా ఉన్నారు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ చూసారు కదా, పత్తిపాయలో పోగులన్నీ చిక్కులు విప్పుతూ ఉన్నారనమాట. ఈ చిక్కులు ఏవైతే ముళ్ళు పడిపోయినాయో ఆ పోగులన్నీ జాగ్రత్తగా విప్పుకుంటూ ముందుకి జరుపుకుంటూ పోతూ ఉండాలి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ చెప్పాను కదండి, 35 మీటర్స్ ఉంటుంది ఈ పొడుగంతా. సో ఈ 35 మీటర్స్ వరకు ఇలా నిదానంగా విత్ దాప్ అనేది వేస్తూ ఉన్నాడు మన నవీన్ అయితే చూడొచ్చు. దాప్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఈ దాప్ వేయడం వల్ల మనకి హైట్ లేపుతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ దాప్ అనేది హైట్ లేస్తుంది అనమాట. సో మనం కిందకు వంగి ఇలా పొడుగుల్ని అలా అల్లు పట్టడం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. మరి కిందకు ఉండకుండా కొంచెం హైట్ లేవడం వల్ల మనకు నడుము వద్ద పెయిన్ లేకుండా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి చాలా హైట్ అయితే లేసింది కేవలం ఈ బెంత్ వేయడం వల్ల మాత్రమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చిక్కలన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నారు నవీన్ వాళ్ళ డాడీ అయితే. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కలర్ వచ్చేసి మనకి రోజ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ 35 మీటర్స్ అయితే దీని పొడవు ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ బ్లాక్ కలర్ వచ్చేసింది కదా. సో మేజర్ కలర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ కలర్ వచ్చేసి ఇక్కడ మనకి బ్లాక్ కలర్ అండి. చూసారు కదా బ్లాక్ కలర్లో ఇప్పుడు చూడండి ఇక్కడైతే చిక్ అయితే ఉంది. ఇప్పుడు ఓహో మన నవీన్ చూడు ఇక్కడ లేకలంటే మూవ్ చేస్తూ ఉన్నాడు, ఎగరేస్తూ ఉన్నాడు. అసలు ఏమాత్రం మామూలుగా అయితే పట్టట్లేదు వాళ్ళు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అల్లబడతారు. ఇది మా ఊర్లో సౌత్ మోపూర్ విలేజ్ లాస్ట్ ఏరియా అనమాట, దేవంగా స్ట్రీట్ లాస్ట్ వీధి అనమాట. సో ఇక్కడైతే వచ్చాను ఈరోజు. సో ఇక్కడైతే చాలా చెట్లు అలాగే రోడ్డు కూడా వేశారు, చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఈ స్ట్రీట్లో ఇంకా రోడ్డు వేయలేదు అనుకుంటా. ఇక్కడ కూడా వేయాలి. ఇక్కడ ఇంకొక అల్లు అయితే పడుతున్నారు ఇప్పుడు. సో చూసారు కదా మన పెంచులయ్య గారు అలాగే నరసయ్య గారు, వీళ్ళిద్దరు కూడా చాలా తండ్రి కొడుకులు అనమాట. ఇక్కడ ఇతను తండ్రి ఇతని కొడుకు. సో చాలా చక్కగా అయితే అల్లు పట్టడం జరుగుతుంది కదా ఇక్కడ చూసారా. సో ఈ విధంగా అయితే ఉంటుందండి మన సౌత్ మోపూర్ గ్రామంలో పొడుగులు ఈ విధంగా పడుతూ ఉంటారు. సో మీకు అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రదేశంలో ఎటువంటి పొడుగులు అల్లు పడుతుంటారో మీరు కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇది వచ్చి మోస్ట్లీ లైట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఈ శారీ మీద. అలాగే మోస్ట్లీ సిల్క్ శారీస్లో లైట్ డిజైన్స్ అనేటివి నేస్తూ ఉంటారు ఇక్కడ మోస్ట్లీ. సో
మీకు ఎటువంటి మీ ఏరియాలో ఎటువంటి శారీస్ ఫేమస్ అవి కూడా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.